ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఆలోచన కరెక్టే కదా? ఇప్పుడే కదా ఈ ఇంటికొచ్చింది. కొన్ని రోజులు సైలెంట్గా ఉండు. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు. నేనేదో సరదాకి చెప్తే నువ్వు అది చేయడానికి రెడీ అయిపోయావా? మళ్ళీ అలా చేస్తే జైల్లో కూర్చోవాలి. నువ్వు లోపలికెళ్ళి కూర్చో. బయటుండి ఏం ప్రయోజనం చెప్పు? ఈ పని నువ్వు చేసి నగలు నాకిచ్చేసి వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపో. ఆ డబ్బులతో నేను ఈడీ కేసు హ్యాండిల్ చేస్తా. నువ్వు చెప్పే చూస్తుంటే నేనేం చెయ్యకపోయినా నువ్వే అంతా చేసేసి అది నా నెత్తి మీద వేసేలా ఉన్నావు. ఇది మంచి ఐడియానే బాబాయ్. ఊరుకోమ్మా, ఊరుకో. ఏయ్, రాధికని కలిసావా? కలిసే వస్తున్నాను. ఏమంది? డబ్బులకి చాలా కటకటాలాడుతుంది. ఆ పిల్లకి చాలా కష్టాలున్నాయి. వచ్చే జీతం ఖర్చులకే సరిపోతుందంట. పని లేకపోతే కనీసం ఒక్క నెల కూడా జీవితం గడపలేని పరిస్థితిలో ఉంది. 2 తమ్ముళ్ళు తోడుగా లేరు. పెద్దోడు కొంచెం తేడా అంట. చిన్నోడు అదేదో వికాస్ కాలేజీలో చదువుతున్నాడంట. వాడు పర్వాలేదు, కొంచెం మంచోడే అంట. పెద్దోడేమో ఆకతాయిలతో సహవాసం చేసి పని పాట లేకుండా తిరుగుతున్నాడంట. అదే ఆ రాధికాకి పెద్ద దిగులైపోయింది. మనం వేటాడే ప్రాణి చాలా బలహీనంగా ఉంది. నేను చూసుకుంటానమ్మా. అదేం చేస్తావో చెయ్యి. నువ్వు చెప్పినట్టు శివగామిని దెబ్బ కొట్టాలంటే రాధికని ఈ ఇంటికి రప్పించు, అంతే. చూడమ్మా, ఆ రాధికని ఎలా రప్పిస్తానో నీకే అర్థం అవుతుంది. మన జీవితం ఈ ఇంట్లోనే ముగిసిపోతుందనిపిస్తుంది. కొన్ని రోజులు భరించాలి, తప్పదు. ఈ నరకం నుంచి ఖచ్చితంగా బయటికెళ్ళాలి. ఒకసారి ఆదికి ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఇవ్వు. అయ్యో 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 రామచంద్ర, ఏంటమ్మా ఇంత పని చేసావు నువ్వు? ఫోన్ పని చేయటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఎలా చేస్తావు ఫోను? ఆవేశం అనర్థదాయకం. ఇప్పుడు ఏం చేయాలి మరి? అందరికీ ఎలా ఫోన్ చేస్తావు? నిజంగా పని చేయట్లేదా? నాకేమైనా సరదానా చెప్పడానికి? నిజంగానే పని చేయటం లేదు. ఆ ముసల్దాన్ దగ్గర ఫోన్ ఉంది కదా, అడిగి కాల్ చేస్తే? అయ్యో, ఆ ముసల్ది ఊరికే ఫోన్ ఇస్తుందా? అందుకే అడగకుండా ఫోన్ తీసుకురావాలి. దొంగతనంగానా? అవును. వద్దు, నా మాట విను. ఆ అవ్వ చూస్తే దొరికితే మనిద్దరిని చంపేస్తుంది. వెళ్ళి తీసుకురా బాబాయ్. నేనా? నువ్వే వెళ్ళి తీసుకురా. అయ్యో, ఆ ముసల్ది మామూలుది కాదే. దొరికిపోతే ఇంట్లో నుంచి మనల్ని తరిమేస్తుంది. నువ్వేం మగాడివి బాబాయ్. దొంగతనం చెయ్యకముందే దొరికిపోతానని భయపడుతున్నావు. ఎప్పుడైనా నేను చెప్పినప్పుడు అలాగే చేస్తాను అని చెప్పింది చెయ్యాలి. వెళ్ళి తీసుకురా. కొంచెం ఆలోచించమ్మా. చెప్పింది ఫైనల్. వెళ్ళు. సరేలే.